ఎంతో టేస్టీగా ఉండే పుట్టగొడుగుల కర్రీ చూసేయండి. మీరు కూడా ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా. చూసేయండి నా స్టైల్లో. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య గుంటూరుపల్లిని. ఇప్పుడైతే మాత్రం ఇవి నేను ఇంటి ముందుకి వస్తే నేను తీసుకున్నాను అన్నమాట పుట్టగొడుగులు. ఇవి చాలా రోజులు అయిపోయింది తిని, ఇంకా అందుకని చెప్పేసి చూసి తీసుకున్నాను వీటిని. అయితే ఒక్కోటి వచ్చేసేసి ఇవి ఒక్కోటి వచ్చేసేసి 50 రూపీస్ అనమాట. 2 వచ్చి 100. అయితే నేను 2 తీసుకున్నాను. ఇటు తీసుకున్నాను అనమాట. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా, ఫ్రెష్గానే ఉన్నాయి. అది చూసి తీసుకున్నాను. కాకపోతే కూల్లో ఐస్లో పెట్టి తీసుకొస్తున్నారనమాట. అవి చూద్దాము ఎలా ఉన్నాయో అనేసి తీసుకున్నాను. కానీ ఓపెన్ చేసిన తర్వాత బాగున్నాయి అన్నమాట, ఫ్రెష్గానే ఉన్నాయి. ఇక వీటిని మనం క్లీన్ చేసేసుకుందాం. వీటిని అయితే ఈ మొత్తాన్ని క్లీన్ అయితే చేసేసుకుందాం మనం. చూడండి బిగ్గా ఎంత బాగున్నాయో కదా. ఒక గిన్నెలో వాటర్ తీసేసుకుని ఇంకా అందులో వేసేసుకుంటున్నాను అనమాట వాటిని క్లీన్ చేసుకోవడానికి. అవి 50 అన్నాం కానీ కొంచెం వచ్చినాయి అండి అవి. అందుకని చెప్పేసి 2 తీసుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా, వైట్గానే ఉన్నాయి. మరి చిల్ని అయితే ఒకటైతే బ్లాక్గా లోపల ఉన్నాయి కదా, నార్మల్గా ఉండేవి అయితే మొగ్గల్లో ఉండదు, అయితే చక్కగా వైట్గా బాగున్నాయి. చూడండి బాగున్నాయి. అలా శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాం మొత్తం. చిన్నవి అయితేనేమన్నా, నాటి అయితే జిగటెళ్ళే వస్తాయి అనమాట. ఇవి అంతగా జిగటెళ్ళే రావు. ఇప్పుడైతే ఇది పైన మట్టి మొత్తం గీరేసేసుకుని మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాము. ఇది చూడండి దీంట్లో వచ్చింది ఎంత పెద్దగా ఉందో. అది ఇచ్చితే లోపల చూడండి బ్లాక్గా ఉంది. మొగ్గుగా ఉండేదేమన్నా వైట్గా ఉంటుంది. అలా ఇచ్చిలింది అయితేనేమన్నా బ్లాక్గా కనపడుతుంది అనమాట. వీటిని మనం మొత్తం కటింగ్ చేసేసుకుందాం. వీటిని మీరు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి. 2 చీలికలుగా. నేనైతే 2 చేస్తున్నాను. ఏదన్నా పెద్దదైతే 4 పీసెస్ చేస్తున్నాను. ఇలా మొత్తం కట్ చేసుకుని పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్నాం కదా కట్ చేసుకుని. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ పోసేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యింది. హీట్ అయిన తర్వాత యాలకులు 2 వేసుకుందాము. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుందాము. కొంచెం అవి వాటిని కొంచెం వేద్దాము, కొంచెం దోరగా. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ని వేయించేసేసుకుని ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. దీంట్లో నేను 1 టమాటా యాడ్ చేసానండి, అందుకే కలర్ అలా ఉంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాక వేయించుకుందాం. ఈలోపు దాంట్లో కావాల్సిన మసాలా, ఇప్పుడు ఈ కర్రీలో కావాల్సిన ఇంకో మసాలా అనేది మనం యాడ్ చేయాలి. అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో కొబ్బరి ముక్కలు వేసుకున్నాను సన్నగా తరుక్కుని. అందులో టమాటాలు కూడా 2 టమాటాలు వేసాను. 2 టమాటాలు వేసిన తర్వాత ఇవి దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత యాలకులు, నెక్స్ట్ లవంగాలు, నెక్స్ట్ జీడిపప్పు కూడా వేసుకొని ఇంకా పేస్ట్ పట్టుకోవాలన్నమాట. ఇది ఇంతలోకి వేగిపోయింది కదా, దీంట్లోకి ఆ పేస్ట్ అనేది మనం యాడ్ చేసేద్దాం. ఆ పేస్ట్ అనేది వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిందాకా మనం వేయించుకుందాము. ఇప్పుడైతే ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుందాము.
ఇప్పుడైతే ఇది వేగేసేసింది అనమాట. ఇంకా ఇప్పుడు ఇందులో మనం ఏమేమి కావాలంటే ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర పౌడర్ అంటే జీలకర్ర పౌడర్ వేసుకోండి, జీలకర్ర అంటే జీలకర్ర వేసుకోండి. నేనైతే జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పౌడరు, సాల్ట్ కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సరిపడా కారం. దీన్ని మొత్తాన్ని కలుపుకుందాం చక్కగా పట్టేటట్టు. మిక్స్ ఇప్పుడు బాగా కలిపేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపేసుకుందాం. వీటిని మొత్తం కలిపేసేసుకొని బాగా వేసుకున్నాము. చక్కగా ఇప్పుడు ఇందాక వాష్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు అయితే వేసేసుకుందాం ఇందులోకి. చూడండి ఎంత ఫ్రెష్గా. ఇది మొత్తం మసాలా పట్టేటట్టు కలిపేసేద్దాం. వీటిని అయితే ఇలా బాగా కలిపేసేసుకున్నాం కదా మసాలా పట్టేటట్టుగా. అప్పుడు దీని మీద అయితే మనం ఒక ప్లేట్ వేసి కాసేపటి దాకా ఉంచుదాము. ఇందులో వాటర్ అనేది ఊరుతాయి కదా, కాసేపు మూత పెట్టేసి 5 మినిట్స్ దాకా ఉంచుదాము. 5 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అయితే వచ్చినాయి అన్నమాట. చూడండి ఇలా మొత్తం కలిపేసేసుకుందాం. అబ్బా ఎంత స్మెల్ వస్తుందో. అందులో ఇచ్చి వాటర్తో కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత దాంతోపాటు కలిపి ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం. కొంచెం బాగా కలిపేసేసుకొని కాసేపు ఉడకనిద్దామన్నమాట. కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. చూడండి గ్రేవీగా చక్కగా ఎలా ఉడికేసేసిందో సూపర్గా ఉంది. స్మెల్ మాత్రం అబ్బబ్బబ్బా ఆకలేసేస్తుంది. వెంటనే కట్టేసి ఇంకా తినేయటమే అన్నమాట. సూపర్. దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసేసుకుందాం. స్మెల్ మొత్తం గుమాయించి కొడుతుంది. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ కర్రీ వేడి వేడి అన్నంలో కానీ రోటీలో కానీ సూపర్గా ఉంటుంది. సూపర్ టేస్ట్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.